హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ తెలుగు శని నరేటర్. ఇది మన రెగ్యులర్ మూవీ రివ్యూ లాగా ఉండదు అనమాట, ఎందుకంటే ఇది మూవీ రివ్యూ కాదు కాబట్టి మూవీ రికమెండేషన్ వీడియో. బేసికల్గా చెప్పాలంటే ఈ వీడియో ఏంటంటే, నేను ఒక సినిమా చూశాను, అందులో నాకు ఏమి నచ్చాయి, నేను మీకు ఎందుకు రికమెండ్ చేస్తున్నా, ఇది మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇంతకంటే ఈ వీడియోలో ఇంకా ఏం ఉండదు. సో మనకి వీడియో లెంత్ కూడా చాలా తక్కువ ఉంటుందని అనుకుంటున్నా. సో లేట్ ఎందుకు, ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బేసిక్గా మనం ఏ మూవీ చూడాలన్నా, ఏ వెబ్ సిరీస్ చూడాలన్నా మనం బేసిక్గా ఏం వెతుకుతాం? హీరో, హీరోయిన్, యాక్టర్స్, యాక్టర్స్ ఇవన్నీ వెతుకుతాం. బట్ ఇది ఒక మలయాళం సినిమా. మనం ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ మాట్లాడుకునేది ఏంటంటే, సినిమా కాన్సెప్ట్ ఏంటి, మూవీ స్టోరీ ఏంటి, బేసిక్గా సినాప్సిస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో మూవీ బేసిక్గా చెప్పుకోవాలంటే ఇది ఒక టైమ్ లూప్ మూవీ. టైమ్ లూప్ అంటే మీరు హాలీవుడ్ సినిమాల్లో చూసినట్టు అది ఇదని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైమ్ లూప్ మూవీ అనమాట. సో మీకు అన్ని టైమ్ లూప్ మూవీస్ లాగా ఏదైతే ఉండదు, చాలా బాగుంటుంది. టైమ్ లూప్ కాన్సెప్ట్ని కూడా చాలా మంచిగా యూస్ చేసుకున్నారు. స్టోరీ విషయానికి వద్దాం. అసలు ఏంటి బేసిక్గా మూవీ సినాప్సిస్ ఏంటనేది మనం చూసుకున్నట్టయితే, మన హీరో ఆనంద్, ఇతను ఒక పోలీస్ ఆఫీసర్. ఒక పనిష్మెంట్ కింద మనకి ఇతను ట్రాన్స్ఫర్ చేసి ఒక మారుమూల గ్రామానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతను జాయిన్ అయ్యే మొదటి రోజే ఒక రెస్క్యూ మిషన్ కింద ఒక అడవిలోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఆ అడవికి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది, అసలు అందులో ఆ టైంలో కాన్సెప్ట్ ఎలా ఇంకా ఇరికిచ్చారు, దాని తర్వాత అసలు మనోడు ఆ అడవి నుంచి బయట పడ్డాడా లేదా, పడితే ఎలా పడ్డాడు అనేది మాత్రమే ఈ మూవీ కాన్సెప్ట్ అనమాట. మరి నేను ఇంతవరకు ఇంకా మూవీ నేమ్ చెప్పలేదు కదా. ఈ మూవీ నేమ్ వచ్చేసి సంభవం అధ్యాయం 1, మలయాళం మూవీ అని చెప్పాను కదా. సో మనకి పేర్లని అర్థమైపోద్ది, ఇది చాప్టర్ 1 అని చెప్పేసి. చాప్టర్ 2 తర్వాత సీక్వెల్ ఉంది, అది ఎప్పుడు వస్తుందో మనకి ఇంకా ఐడియా లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పార్ట్ 1 చూడండి. ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే. ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే. అసలు ఎక్కడ ఉండాలి, హీరో వెళ్ళాలి, అసలు ఎంతవరకు తీసుకెళ్ళాలి ఆ లూప్ని, ఇదంతా ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని రాసుకున్నారంటే స్క్రీన్ ప్లేలో అదరగొట్టేశారు. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ నాకు స్క్రీన్ ప్లే పిచ్చిగా నచ్చింది. అదే ఎన్ని ట్విస్టులు రాస్తారా మీరు ఒక సినిమాలో, నాకు అర్థం కాదు. ఓరు బాబురే, మీ మలయాళం రైటర్స్ రాస్తారు చెప్పరా బాబు మీరు అంటే ట్విస్ట్ అని ఒక సినిమాలో. ఒకటి కాదు, రెండు కాదు, బోలెడు ట్విస్టులు. అసలు స్పెషల్ ఒక ట్విస్ట్ ఉంటుంది సినిమాలో. ఐ డోంట్ నో, నాకు అర్థం కాలేదు వాళ్ళు ఎందుకు దీన్ని అంత ఫ్లాట్గా రివీల్ చేయాలని ప్లాన్ చేస్తారో కానీ, రైటర్స్ కానీ మూవీ మేకర్స్ కానీ. ఒరే దాన్ని మీరు కరెక్ట్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఉంటే గుండె ఆగిపోతుందిరా నాది. ఆ ట్విస్ట్ చూసిన తర్వాత ఆ ఒక్క ట్విస్ట్ ఇంకా మంచిగా రివీల్ చేసి ఉంటే అదిరిపోయేది అసలు. దానివల్ల మూవీ డౌన్ అవుతుందంటే అస్సలు కాదు. మూవీలో దాని తర్వాత కూడా మళ్ళీ ట్విస్ట్లు వస్తాయి, ఒకదాని మించి ఒక ట్విస్ట్ పడతానే ఉంటుంది మీ నెత్తి మీద. ట్విస్ట్లు అదిరిపోతాయి, స్క్రీన్ ప్లే ట్విస్ట్లు అదిరిపోతాయి. ఇంకొకటి ఏంటంటే స్టోరీ రైటింగ్. స్క్రీన్ ప్లే ట్విస్ట్లు ఇవన్నీ పక్కన పెడితే బేసిక్గా స్టోరీని ఎలా రాశారు అనేది గ్రేట్ అసలు. స్టోరీ రైటర్ బేసిక్గా. సో డైరెక్టర్ చాలా ప్లాన్డ్గానే రాసుకున్నాడని చెప్పి అర్థమవుద్ది, ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ స్టోరీ. ఒక క్రిస్టోఫర్ నోలాన్ ఎలా తీసారో అలా తీయగలిగే స్టోరీ ఇది. ఎలా తీశారంటే ఏదో మనం అద్దం నుంచి మన సెల్ఫ్ చూసుకున్నా మనకి ఎలా కనిపిస్తాం అంత క్లియర్గా చూపించాడు. అంత మంచిగా మూవీని ఎగ్జిక్యూట్ చేశాడు. అది హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ డైరెక్టర్. మీకు ఎప్పుడైతే టైమ్ లూప్ సినిమాలు కానీ, మిస్టిక్ థ్రిల్లర్స్ కానీ, ట్విస్ట్ మీద ట్విస్ట్ వచ్చే సినిమాస్ ఏమంటే మీకు అవి నచ్చుతాయి అనుకోండి, ఈ సినిమా మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా మంచిగా ఉంటుంది సినిమా, ఎవరైనా చూడొచ్చు. మనకంత హర్రర్, గోరు ఇలా ఏం ఉండవు. క్లీన్ థ్రిల్లర్ ఇది, చాలా బాగుంటుంది. మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా జియో హాట్స్టార్లో అవైలబుల్లో ఉంది. ఇది యాక్చువల్ లాస్ట్ మంత్ మనకి థియేటర్స్లోకి వచ్చింది, బట్ అన్ని లాంగ్వేజ్లోకి అప్పుడు థియేటర్స్లో రాలేదు, ఓన్లీ మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది. ఎప్పుడైతే ఓటీటీలోకి స్టార్ట్ అయిందో లాస్ట్ వీక్, అప్పుడే మనకి అన్ని డబ్ లాంగ్వేజెస్ని రిలీజ్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంటుంది, జియో హాట్స్టార్లో ఉంది, వెంటనే వెళ్ళి చూడండి. ఒకవేళ చూడకపోతే ఒక మంచి టైమ్ లూప్ థ్రిల్లర్ని మీరు మిస్ అయినట్టే అవుతుంది.